ఆ ప్రాంత ప్రజలు ఎప్పటికీ 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారంట. అక్కడ ఆడవాళ్ళు 60 సంవత్సరాలు వచ్చినా కూడా కన్సీవ్ అయి పిల్లలకు అంటున్నారంట. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రిష్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు నేను పెట్టిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో గిల్గిత్ బాల్టిస్తాన్ అనే ప్రాంతంలో హంజా వ్యాలీ అని ఒకటి ఉంది. ఈ హంజా అనే పదము హుంజా నది నుంచి వచ్చిందనమాట. సో హంజా వ్యాలీ అనేది ఒక ట్రైబల్ తెగ. ఇక్కడ మనకు అరకు వ్యాలీ ఎలాగో అక్కడ హంజా వ్యాలీ అనమాట. ఈ ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మనకు భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. వారు తీసుకునే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు చాలా స్వచ్ఛమైనది. సో అందుకే వీళ్ళు 120 సంవత్సరాల పైగా ఇప్పటికీ బ్రతుకుతున్నారు. ఇక్కడ చాలా స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అలాగే వాళ్ళు తీసుకునే వాటర్ ఏదైతే ఉందో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వాటర్, ఆల్కలైన్ స్టేజ్ వాటర్ అనమాట. సో అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ వీళ్ళ ఆహారపు అలవాట్లు చూసుకున్నట్లయితే ముఖ్యంగా గోధుమలు, బార్లీ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ ఆహారంలో వాల్నట్స్ అనేవి ప్రధానంగా ఉంటాయన్నమాట. వీరు రోజుకి కేవలం 2 సార్లు మాత్రమే తింటారు, మధ్యాహ్నము, సాయంత్రము. అండ్ చాలా ఎర్లీగా నిద్రపోతారు, చాలా ఎర్లీగా లేస్తారు సూర్యోదయానికి ముందే. సో అందుకే వీరి జీవనశైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే వీరికి ఎటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి సమస్యలు అయితే ఉండవు. సో ఎప్పటికీ చాలా ఆరోగ్యంగా బ్రతుకుతారు. వీరి ఆహారపు అలవాట్లలో భాగంగా ముఖ్యంగా వీళ్ళు చాలా టీ డ్రింకర్స్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం కూడా హంజా టీ. ఈ హంజా టీకి మనకి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనము ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేను. సో తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి. హంజా టీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా మెదడు పనితీరును, జీర్ణ లక్షణాల మెరుగుదలను బాగా మనకి నోట దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తులసి తీసుకున్నట్లు చక్కెర నియంత్రణ వంటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. యాలకులు రక్తపోటును తగ్గిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడం ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లం మీ శరీరానికి మరియు మెదడు శక్తివంతమైన ప్రయోజనాలు కలిగి ఉండే పోషకాలు మరియు బయోయాక్టివ్ సమయాలతో నిండి ఉంటుంది. బెల్లం ఐరన్ రిచ్ ఫుడ్, ఇది మనకు తెలిసింది. అండ్ లెమన్ జ్యూస్, విటమిన్ సి మనకి పుష్కలంగా దొరుకుతుంది. సో ఈ టీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకొని అందులో కొంత వాటర్ వేసుకోండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకు తగ్గ వాటర్ అనేది వేసుకోండి. సో అల్లం, యాలకులు, దాల్చిన చెక్క ముందుగానే దంచి పెట్టుకోండి పక్కన. ఎందుకంటే అందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి ఈ వాటర్లో అబ్జార్ప్షన్ అవ్వాలి కాబట్టి దంచి పెట్టుకుంటే మంచిది. సిమ్లో ఒక 10 మినిట్స్ మీరు అట్లా ఉంచినట్లయితే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి చేరుతాయి. తర్వాత బెల్లాన్ని కూడా సిద్ధపరచుకోండి. లెమన్ కూడా మీ టేస్ట్ కొద్దు, ఎంత కావాలంటే అంత మీరు టేస్ట్ తగ్గట్టుగా నిమ్మకాయని కూడా జ్యూస్ని ఇందులో పిండుకోండి. సో టేస్టీ హంజా టీ రెడీ. వావ్, సూపర్! నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. హంజా టీ బెనిఫిట్స్: యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్ప్స్ టు లాస్ వెయిట్, బరువు తగ్గడానికి మంచి టీ ఇది. అండ్ లో ఇన్ క్యాలరీ, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. బూస్ట్ ఇమ్యూనిటీ ఆఫ్ బాడీ, మనకి ఇప్పుడు కావాల్సింది కూడా ఇమ్యూనిటీ కాబట్టి ఈ టీని మనం రోజు తీసుకున్నట్లయితే మంచి ఎనర్జీ ఉంటుంది. హిమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే మనం బెల్లం కలుపుతున్నాం కాబట్టి. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో తగ్గిస్తుంది. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి టీ అని చెప్పొచ్చు. చాలా మంచి రుచికరంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ హంజా టీ. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్, బాయ్.